సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీకి తీవ్రమైన షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభంజనం కనిపించకపోయినా ఫలితాల్లో మాత్రం హోరెత్తించింది. కూటమి హోరుగాలి ముందు వైసీపీ ఫ్యానుగాలి నిలవలేకపోయింది. కడపటి సమాచారం మేరకు మొత్తం 175 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 127, అధికార వైసీపీ 21, జనసేన 20, బీజేపీ 7 సీట్లలో ఆధిక్యతలో ఉండడంతో కూటమి విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్త ప్రభంజనం కుప్పంలో అంతగా కనిపించకపోవడం గమనార్హం. అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు 6,000 మెజారిటీతో ముందంజలో ఉన్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రత్యర్థి బీటెక్ రవిపై 21,000కు పైగా మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నగరిలో మంత్రి రోజా 8,000కు పైగా ఓట్లతో వెనుకబడి ఉన్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కన్నా దాదాపు 13,000 ఓట్లు వెనుకంజలో ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కె కళా వెంకట్రావు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతోంది. కళా వెంకట్రావు 888 ఓట్లతో ముందంజలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కడపడి సమాచారం అందేసరికి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 19,000కు పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన జనసేన అభ్యర్థి 6,000కు పైగా మెజారిటీతో ముందంజలో ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్లో టీడీపీ అభ్యర్థి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ప్రత్యర్థి మంత్రి చెలుబోయిన వేణుగోపాలపై తొలి రౌండ్ నుంచి ఆధిక్యతను కనపరిచారు. 18వ రౌండ్ నాటికి గోరంట్ల 61,000కు పైగా మెజారిటీతో ఘన విజయం దిశగా దూసుకుని వెళ్తున్నారు. ఈసారైనా గోరంట్లకు మంత్రి పదవి లభిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తన ప్రత్యర్థి మార్గాని భరత్రాంపై 41,000కు పైగా మెజారిటీతో ముందంజలో ఉన్నారు. రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తన ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై సుమారు 13,000కు పైగా మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి తన ప్రత్యర్థి వైసీపీకి చెందిన గూడూరి శ్రీనివాస్పై 1,46,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఉన్నారు.